మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో చేరి ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మనందరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు, సంతోషము, సమాధానము, ఆశీర్వాదాలు, ఆరోగ్యము మనందరికీ కలుగునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు నాకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి నేను ఎంతగానో దేవుని స్తుతిస్తూ ఉన్నాను. మరి దేవుడు ఈరోజు మనకిచ్చినటువంటి అంశం ఏంటంటే, మనము దేవుని ద్వారా నిర్ణయించబడినటువంటి వారము. మనందరం కూడా దేవుని చేత నిర్ణయించబడినటువంటి వారము. కాబట్టి ఆ యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 26వ వచనం నుండి 27వ వచనం వరకు మనం చదువుకొని ఈ యొక్క మాటను మనం ధ్యానించుకుందాం. మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, వారు ఒకవేళ దేవునిని తడవులాడి కనుగొందురేమో అని తన్ను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలముల యొక్క పొలిమేరలను ఏర్పరచెను. ఆయన మనలో ఎవనికి దూరముగా ఉండువాడు కాడు. ఈరోజు ఈ యొక్క వాక్యం వింటున్నటువంటి మనందరికీ కూడా ఆయన మనలో ఎవనికి దూరముగా ఉండేటువంటి వ్యక్తి కారు. ఈరోజు దేవుడు మనకి చాలా దగ్గరగా ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు చాలా సందర్భాల్లో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనము దేవునికి మనం దూరంగా ఉంటున్నాము, కానీ దేవుడు మాత్రం మనందరికీ దగ్గరగా ఉన్నాడంట. నిర్ణయ కాలమందు అక్కడ ఒక మాట ఉన్నది, నిర్ణయ కాలమున వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరచెను. ఆయన మనలో ఎవనికి దూరముగా ఉండువాడు కాడు. ఈరోజు నీ కుటుంబానికి, నీ యొక్క జీవితానికి దేవుడు దూరముగా ఉండేటువంటి వ్యక్తి కాదు. కాబట్టి మనల్ని ఆయన నిర్ణయం చేసుకున్నాడు. కాబట్టి మనల్ని రక్షించాలని, మన యొక్క జీవితాన్ని ఫలింప చేయాలని, మన కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విధమైనటువంటి సమస్యలన్నీ తొలగించి కుటుంబం అంతటిని కూడా రక్షించాలని, పరిశుద్ధపరచాలని, ఆయన సన్నిధిలో నువ్వు బహు ఆనందముతో ఉండాలని చెప్పేసి దేవుడు మనకి దగ్గరగా ఉన్నాడంట. ఎవరికి ఆయన దూరముగా ఉండేటువంటి దేవుడైతే కాదు. ఇంకొక వాక్యాన్ని మనం చూసుకున్నట్లయితే దేవునికి దగ్గరగా ఉన్నాడు. ఆది కాండము 26వ అధ్యాయము, ఆది కాండము 26వ అధ్యాయము 12వ వచనం నుండి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. ఆది కాండము 26వ అధ్యాయము, ఆది కాండం 26వ అధ్యాయం 12వ వచనం నుంచి మనం చదువుకుంటే, ఆయనకి దగ్గరగా ఉన్నటువంటి ఇస్సాకును గురించి మనం ఆలోచన చేద్దాం. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయెను. ఈరోజు ఇస్సాకును గురించి మనం ఆలోచన చేస్తే, ఇస్సాకుకు దేవుడు దగ్గరగా ఉన్నాడు కాబట్టి, ఇస్సాకు దేవుని ప్రేమిస్తున్నాడు కాబట్టి, ఇస్సాకును మరి దేవుడు దీవించాలని ఆలోచన కలిగి ఆయనను ఏం చేశాడు? ఈ యొక్క రాత్రికాల సమయంలో మనం ఆలోచన చేస్తే, ఇస్సాకు ఆ దేశమందున్నవాడై నువ్వున్న స్థలములోనే, నువ్వున్నటువంటి ఇంటిలోనే, నువ్వున్నటువంటి ప్రాంతంలోనే దేవుడు నీకు దగ్గరగా ఉన్నాడు. నిన్ను దీవించటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఇస్సాకుని మరి దేవుడు దీవించాడు.
ఇస్సాకు గొప్పవాడు అవటానికి కారణం ఏంటంటే దేవుడు అతనిని దీవించాడు కాబట్టి. ఈరోజు మన జీవితంలో మనం ఆలోచన చేస్తే, మనం గొప్ప వాళ్ళమైన తర్వాత, మనం అన్ని కలిగిన తర్వాత, మన జీవితము స్థిరపడిన తర్వాత, మనము దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవటం, మనం దేవునికి దూరంగా వెళ్ళటం ప్రారంభం అవుతుంది. కాబట్టి ఇస్సాకు దీవించిన తరువాత ఇస్సాకు ఏమంటున్నాడంటే, ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడై విత్తనము వేసి, అతను ఏ స్థలములో అయితే ఉన్నాడో, ఏ దేశములో అయితే ఉన్నాడో, ఆ దేశములో విత్తనము వేసి నూరంతల ఆశీర్వాదాలు పొందటం మనం చూస్తున్నాం. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో కూడా నూరంతల ఆశీర్వాదాలు పొందేటువంటి అనుభవంలోనికి మనము రావాలి. ఆ అనుభవంలోనికి రావాలంటే మరి మనం ఏం చేయాలంటే, మరి దేవుని సన్నిధిలో ఎక్కువగా మనము గడపాలి, ప్రార్థన చేయాలి, దేవుని సన్నిధానానికి దగ్గరగా ఉండాలి. దేవునికి దూరంగా ఉండటానికి మనం ఎప్పుడు ఇష్టపడకూడదు. కాబట్టి ఎప్పుడైతే నువ్వు దేవునికి దగ్గరగా ఉంటావో, ఎప్పుడైతే దేవుని సన్నిధిలో నువ్వు మొరపెడతావో, ఎప్పుడైతే దేవుని సన్నిధిలో నీ అవసరతలన్నీ తెలియపరుస్తావో, ఆ రోజు నుండి దేవుడు నిన్ను నూరంతలుగా దీవించటానికి ఆయన సిద్ధముగా ఉంటాడు. ఇస్సాకు దీవించబడ్డాడు. ఇస్సాకు గొప్పవాడయ్యాడు. ఇస్సాకు చాలా ధనవంతుడయ్యాడు. ఇస్సాకు చాలా ఆశీర్వదించబడ్డాడు. ఎలా ఆశీర్వదించబడ్డాడు? ఎలా గొప్పవాడయ్యాడంటే, యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక. ఈరోజు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తేనే నువ్వు గొప్పవానిగా ఉంటావు. ఈరోజు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తేనే, దేవుడు నిన్ను దీవిస్తేనే నువ్వు గొప్ప వ్యక్తిగా నువ్వు ఈ లోకంలో ప్రచురించబడతావు. కాబట్టి దేవుడు దీవిస్తే తప్ప నీ జ్ఞానముతో, నీ ఆలోచనతో, నీ బలముతో, నీ యొక్క ధనముతో, నీ యొక్క ఆస్తులతో, నీ యొక్క అంతస్తులతో నువ్వు గొప్ప వ్యక్తిగా ఉండటానికి అవకాశము లేదు ప్రియమైనటువంటి దేవుని బిడలారా. కాబట్టి ఈరోజు ఈ యొక్క రాత్రికాల సమయంలో మన అందరం గొప్ప వాళ్ళము అవటానికి, మనందరం దేవుని చేత ఆశీర్వదించబడటానికి, దేవుడు మనకి దగ్గరగా ఉండటానికి ఈ యొక్క ఫ్యామిలీ బైబిల్ స్టడీని దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. నేను చాలా జాగ్రత్తగా ఆలోచించాను ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఎందుకు మరి ఈ యొక్క ఫ్యామిలీ బైబిల్ స్టడీలోనికి దేవా మమ్మల్ని తీసుకొచ్చావంటే, ఇదిగో నూరంతల ఆశీర్వాదాలు ఇవ్వటానికి, నిన్ను గొప్ప చేయటానికి, నీ యొక్క జీవితము పరిశుద్ధముగా నువ్వు అనుభవించి ఆనందముతో నింపటానికి ఈరోజు ఈ యొక్క ఫ్యామిలీ బైబిల్ స్టడీలోనికి మనలందరినీ దేవుడు తీసుకొని వచ్చాడు. మనల్ని నిర్ణయించాడు. మనల్ని నిర్ణయించాడు కాబట్టే మనం ఈరోజు యొక్క బైబిల్ స్టడీలోనికి మనందరం చేరాము. నిర్ణయించాడు, పలాని వాళ్ళు రావాలి, ప్రార్థించాలి, వారి యొక్క గ్రూప్ లో చేరాలి, వాక్యం వినాలి, వాక్యం చెప్పాలి, ప్రార్థన చేయాలి, అందరి కొరకు ప్రార్థించాలి, అందరి కొరకు, అందరి రక్షణ కొరకు ఈ యొక్క ఫ్యామిలీ బైబిల్ స్టడీ నీ దేవుడు వాడుకుంటున్నాడు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ రాత్రి కాల సమయంలో మనం గొప్ప వాళ్ళం కావాలన్నదే దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. దేవుడు నీకు దగ్గరగా ఉండాలన్నదే దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. ఈరోజు అందరూ దగ్గరగా ఉన్న నీ జీవితంలో ఫలబలితం లేదు. కానీ దేవుడు నీతో ఉంటే, నీ ప్రక్కన ఉంటే, నీ దగ్గర ఉంటే, నీకు సమీపముగా ఉంటే నువ్వు గొప్ప వ్యక్తివి. అన్ని విషయాలలో నువ్వు దీవించబడతావు. అన్ని విషయాలలో నువ్వు ఆనందం చూడగలుగుతావు, సంతోషాన్ని చూడగలుగుతావు. నీ జీవితం ఫలభరితముగా అవ్వాలంటే నువ్వు దేవునితో దగ్గరగా ఉండాలి. ఇస్సాకు దేవునికి దగ్గరగా ఉన్నాడు. ఇస్సాకుని దేవుడు నిర్ణయించుకున్నాడు కాబట్టే ఇస్సాకుని దేవుడు ఏం చేశాడమ్మా, గొప్ప వ్యక్తిగా దేవుడు ఆశీర్వదించాడు.
ఎలా ఆశీర్వదించాడంటే ఆ మనుషుడు గొప్పవాడయ్యాడు. ఈరోజు గొప్ప వాళ్ళం అవటానికి ఎన్నెన్నో ఆలోచనలు చేస్తుంటాం. ఈరోజు మనం గొప్ప వాళ్ళం అవటానికి చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు. లోకంలో మనం చూస్తే గొప్ప వాళ్ళు అనిపించుకోవటానికి బుక్కులు రాస్తుంటారు. గొప్ప వాళ్ళు అనిపించుకోవటానికి మరి దానాలు చేస్తుంటారు. గొప్ప వాళ్ళు అనిపించుకోవటానికి మరి మన ఓల్డేజ్ హోమ్ ఉంది. ఈరోజు ఒక వ్యక్తి వచ్చినాడు. వచ్చి ఆయన గొప్పవాడు అనిపించుకోవాలని చెప్పి మరి నేను ఒక వీడియో తీసుకొని వస్తాను, ఒక పేపర్ వ్యక్తిని తీసుకొని వస్తాను, టీవీ వ్యక్తి వస్తాడు, మేము చేసినవన్నీ కూడా వాళ్ళు వీడియోలు తీసి మరి పంపుతారు. అప్పుడు జనాలు మమ్మల్ని అందరిని కూడా మంచిగా సహాయం చేసినావని అనుకుంటారని అడిగాడు. కాబట్టి అలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈడ ఇస్సాకు గొప్పవాడయ్యాడు. అలా గొప్పవాడు కాలేదు గాని దేవునికి దగ్గరగా ఉండి గొప్పవాడయ్యాడు. హల్లెలూయా. దేవునికి దగ్గరగా ఉండి, దేవునితో ఉండి, ప్రార్థనలో పోరాడి, దేవుని యందు విశ్వాసం ఉంచి, దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్నాడు కాబట్టి ఆ ఇస్సాకు గొప్పవాడయ్యాడు. ఈరోజు మనం గొప్ప వాళ్ళము కావాలి. అందుకే దేవుడు మనల్ని పిలిచాడు. అందుకే దేవుడు మనల్ని నిర్ణయించాడు. అందుకని ఆయన ధనవంతుడయ్యుండి మన నిమిత్తము ఆయన దరిద్రుడాయను. మన నిమిత్తం ఎందుకు? మనము పరిశుద్ధులుగా ఎల్లప్పుడూ ఆనందించుడి అన్నాడు. నువ్వు ఎల్లప్పుడూ ఆనందంగా ఉండటమే దేవునికి ఇష్టం. నువ్వు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండటమే దేవునికి ఇష్టం. నీ కుటుంబము, నీ బిడ్డలు, నీవు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండటమే దేవునికి ఇష్టం. నీ పిల్లలు గొప్ప వాళ్ళుగా ఉండటమే దేవునికి ఇష్టం. నీ పిల్లలు గొప్ప వాళ్ళై ఆశీర్వదించబడటమే దేవునికి ఇష్టం. అందుకనే దేవునికి ఇష్టం కాబట్టి ఆయన దరిద్రుడయ్యి మన నిమిత్తం ఆయన దరిద్రుడయ్యాడు. ఆయన ధనవంతుడు. ఇంకొక మాటను చదివి మనం ఈ యొక్క వాక్య భాగాన్ని ముగించుకుందాం. నాకు ఇచ్చినటువంటి సమయము 1 తిమోతికి రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 6, 7 వచనాలు మనం చదువుకుందాం. 1 తిమోతికి రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 6, 5 నుంచి చదువుకుందాం. ఉపదేశానుసారమేదనగా పవిత్ర హృదయము నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే. కొందరు వీటిని మానుకొని తొలగిపోయి తాము చెప్పు వాటినైనను నిశ్చయమైనట్లు రూఢిగా పలుకు వాటినైనను గ్రహింపకపోయినను ధర్మశాస్త్రోపదేశకులై ఉండగోరి నిష్ప్రయోజనమైన ముచ్చటలకు తిరిగిరి. మనము ఆశీర్వదించబడకపోవటానికి కారణం ఏంటంటే ఇక్కడ కొందరు వీటిని మానుకొని, ఈరోజు కొందరు ప్రార్థన మానుకుంటున్నారు, బైబిల్ చదవటం మానుకుంటున్నారు, వాక్యం చదవటం మానుకుంటున్నారు, ప్రార్థన చేయటం మానుకుంటున్నారు, మరి ప్రభు సన్నిధిలో ఉపవాసం ఉండటం మానుకుంటున్నారు, దేవునికి చెప్పటం మానుకుంటున్నారు. ఈరోజు అన్ని విషయాల్లో, ప్రార్థన విషయం, విశ్వాస విషయంలో అన్ని మానుకొని ఆశీర్వాదాలకు దూరం అయిపోతున్నారు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ఈ పరిచర్య, ఈ ఫ్యామిలీ బైబిల్ ప్రేయర్ స్టడీలో ఉన్నటువంటి మనలందరినీ కూడా దేవుడు నిర్ణయించాడు. ఆ కింద వాక్యాన్ని మనం చదువుదాం. 8వ వచనాన్ని మనం చూస్తే ఇక్కడ మనందరం కలుసుకోవటానికి కారణం ఏంటంటే, అయినను శ్రీమంతుడగు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమ గల సువార్త ప్రకారము. ఇక్కడ మనందరం చేరటానికి, మనందరం ఇక్కడ కూడుకొని మరి మన యొక్క వాక్యం వినటానికి, ప్రార్థన చేయటానికి, అందరి కొరకు ప్రార్థన చేయటానికి కారణం ఏంటంటే, శ్రీమంతుడగు దేవుడు మనలందరినీ జతపరిచాడు, మనలందరినీ ఏర్పాటు చేశాడు. మనందరికీ మరి మేడం గారిని, జ్యోతిరాణి మేడం గారిని నిర్ణయించాడు. మరి నిర్ణయించకపోతే మరి ఈ ఎండ్లకు, ఈ యొక్క
పరిస్థితికి వాళ్ళకున్నటువంటి మరి ఏజ్ని బట్టి కూడా నేను ఆలోచన చేశాను. ఏందంటే దేవుడు నిర్ణయించాడు. ఎవరిని నిర్ణయించాడంటే మనందరి కొరకు మేడం గారి కుటుంబాన్ని నిర్ణయించాడు. మేడం గారిని నిర్ణయించాడు. నిర్ణయించారు కాబట్టే మరి ఈ యొక్క గూగుల్ మీట్ కూడా నేను కూడా గమనించాను. ఒక రోజుతో ముగిసిపోతది. కానీ దేవుడు 3 రోజులు నిర్ణయించాడు. హల్లెలూయా! 3 రోజులు శుక్రవారం, శనివారం, ఆదివారం. ఈ 3 రోజులు నిర్ణయించాడు. ఎందుకు నిర్ణయించాడంటే మనలందరినీ గొప్ప చేయటానికి, మనతో ఆయన దగ్గరగా ఉండటానికి, నీతో నాతో మనందరితో దగ్గరగా ఉండటానికి దేవుడు నిర్ణయించాడు. నిర్ణయించాడు కాబట్టే మనందరం కూడా ఇక్కడ కూడుకొని ఈ మాటలు వింటున్నాం. కాబట్టి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాల సమయంలో ఇస్సాకు వలె మనం ఆశీర్వదించబడాలి. ఇస్సాకు వలె మనం గొప్ప వాళ్ళముగా ఉండాలి. గొప్ప వాళ్ళముగా ఉండాలంటే మనకి ఒక ఫ్యామిలీ బైబిల్ స్టడీని దేవుడు నిర్ణయించాడు. శ్రీమంతుడగు దేవుడు మనలందరినీ శ్రీమంతుడాయన. ఆయన ఎవరంట? మనం ఎవరు ఈ లోకంలో మనం అంటాం, ఆయన ఎవరనుకుంటున్నారు? శ్రీమంతుడండి, పెద్ద ధనవంతుడండి. ఈ లోకంలో ఆ మాట వాడేది ఏంటంటే ధనవంతులకు వాడతాం. కానీ బైబిల్లోని ఎప్పుడో వ్రాసాడు ఆ మాట. ఆయన శ్రీమంతుడు, ఆయన ధనవంతుడు, ఆయన పరిశుద్ధుడు. అలాంటి హోదాలో ఉండి, అలాంటి స్థితిలో ఉండి కూడా మన నిమిత్తం ఫ్యామిలీ బైబిల్ స్టడీలో ఉన్నటువంటి మనందరి నిమిత్తము దేవుడు యొక్క ప్రోగ్రాం నిర్ణయించాడు. ఆయన నిర్ణయించిన ప్రకారం మనం మానుకోకుండా, కొందరు మానుకుంటున్నారు. ఆ మానుకున్న వాళ్ళు ఏం చేస్తున్నారు? మీరు చెప్పేది కాదు, మేము చెప్పిందే కరెక్ట్. కాబట్టి కొందరు వాక్యం నీకు దూరం అయ్యి, ఇంకొక రకంగా దూరం అయ్యి మానుకుంటున్నారు. అలా కాకుండా ఉండాలని, మనం ఎల్లప్పుడూ దేవునికి దగ్గరగా ఉండాలన్నది దేవుని యొక్క చిత్తమై ఉన్నది. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.